తన బెడ్రూమ్కి వెళ్ళి ఒక పేపర్ తీసి హ్యాండ్ రైటింగ్ మీద డౌట్ రాకూడదని క్యాపిటల్ లెటర్స్లో ఐ వాంట్ టు సీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని రాశాడు. ఆ హత్యని సూసైడ్గా మార్చడం కోసం దట్ వాస్ హిస్ మాస్టర్ ప్లాన్. ఆర్జే చనిపోయాక తన గురించి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసిన విషయం హీస్ ఎ క్రూయల్ మైండెడ్ సైకోపాత్. అది మాత్రమే కాదు, తను ఒక ఆర్గన్ డీలర్ కూడా. రక్తం వచ్చిన చోటుని చూసి ఎవరికి డౌట్ రాకూడదని తన వెయిన్స్ని కట్ చేశాడు. తను ఒక ఆర్గన్ డీలర్ కాబట్టి తన కళ్ళని తీయడానికి మళ్ళీ అపార్ట్మెంట్లోకి వచ్చాడు. కళ్ళు తీసిన తర్వాత ఎవరికి డౌట్ రాకూడదని మొహం మీద యాసిడ్ పోశాడు. నేను కొంతమంది సర్జన్స్ని మీట్ అయ్యి ఈ ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. చూడండి సూర్య, హ్యూమన్ లైఫ్ ఇస్ మోర్ దెన్ మనీ. ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే వీ కెన్ డూ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ఒకరు చనిపోయి 3-4 గంటల లోపల ఆయన బాడీ నుండి హార్ట్ని తీసి ఎక్స్టర్నల్ సపోర్ట్ ద్వారా దానికి ప్రాణం పోయొచ్చు. సో ఈ విధంగా మన బాడీలోంచి యూస్ అయ్యే ఆర్గన్స్ చాలా ఉన్నాయి. ఇలా చూడండి సూర్య, మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ఆర్గాన్స్ని ఇంపోర్ట్ చేసే బిజినెస్ చాలా జోరుగా సాగుతుంది సూర్య. మీరు ఒక ఆర్గాన్ని సేల్ చేశారే అనుకోండి, ఒక్క రోజులో మీరు కోటీశ్వర్లు అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సూర్య. ఆ గ్రామంలో జరిగిన హత్యని మోనికా మర్డర్ని కంపేర్ చేసినప్పుడు రెండిట్లోనూ ఆర్గన్ మిస్సింగ్ ఉంది అండ్ హత్య చేసిన ప్యాటర్న్ కూడా చాలా సిమిలర్గా ఉంది. 2 బాడీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కంపేర్ చేసి చూసినప్పుడు ఐ వాస్ షాక్డ్. అన్ని రిపోర్ట్స్లోనూ అనస్థేషియా ఓవర్గా ఇవ్వడం వల్లే చనిపోయారని రాసున్నారు. దే హ్యావ్ ఇంజెక్టెడ్ 0.7 mm ఆఫ్ అనస్థెటిక్ డ్రగ్. సో జూనియర్ సర్జన్గా ఉన్న జయరామ్ ఈ అన్ని హత్యలకే కారణమని తెలిసిపోయింది. So I'm submitting the final report. కరెక్ట్ టైంలో నా కంట్లో పడింది. ఈ రోజు నేను వదిలిపెట్టను. అనయా తనే ఏయ్, దాన్ని ఏసేయండి రా.
వీళ్ళందరూ నీ మనుషులా? ఆ రోజు ఫంక్షన్లో నిన్న సరిగా గమనించలేదా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ మీరు ఇంత దూరం? రే 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 ఈయనేరా సూర్య. సూర్యనా? పారిపోదాం. పరిగెత్తు. త్వరగా రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చారు. ఏం లేదు, పక్కన ఒక చిన్న ఫంక్షన్, దానికోసం వచ్చాను. మీరు నా పర్సనల్ నెంబర్ అడిగారు కదా, అవును సార్. తీసుకోండి. ఓకే సార్. మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి. ఓకే? ష్యూర్ సార్. బాయ్.